ఉచిత బస్సు ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మహిళా కమిషన్ నోటీసులపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తనకు మహిళా కమిషన్ నుంచి ఈమెయిల్ వచ్చిందన్న ఆయన మహిళా కమిషన్ ముందు తప్పకుండా హాజరవుతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహిళలపై జరిగిన దాడి వివరాలు కూడా అందిస్తానన్నారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు హాజరవుతానని వెల్లడించారు కేటీఆర్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ శిరీష. ఏదైతే రాష్ట్రంలో రైతు రుణమాఫీ చుట్టూ ఇటు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, అటు ముఖ్యమంత్రి ఇటు మాజీ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మీడియాతో చిట్చాట్ చేస్తూ తెలంగాణ భవన్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అది ఒకటి మాత్రం స్పష్టంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒక ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ప్రధాని నరేంద్ర మోడీ అంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. ఎందుకంటే ఆయన నాకు ఒక సోర్సు ఉంది, ఢిల్లీలో ఒక కీలక సమావేశం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య. నాకున్న సోర్సు ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో చెప్పినట్టు నాకు తెలిసింది. తాను మొదటి నుంచి కూడా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాను, అదే జెండాతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించాను, రేపు చనిపోయే ముందు కూడా నేను బీజేపీ కండువా కప్పుకొని చనిపోతాను అని చెప్పి నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి చెప్పినట్టు నాకు సోర్స్ ఉంది, పక్కా సమాచారం. మీడియా కూడా దీన్ని శోధించాలని చెప్పి ఆయన స్పష్టం చేయడం. దాంతోపాటు ఇప్పటికే ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండడంపై ఇటీవల తెలంగాణ భవన్ జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలను ఉద్దేశించి యథాలాపంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆ కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 24వ తేదీన హాజరు కావాలని చెప్పి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి నోటీస్ ఇచ్చిన విషయం తెలిసింది. దీనికి నేను ట్విట్టర్ ఎక్స్లో క్షమాపణ చెప్పాను, మీడియా సమావేశంలో క్షమాపణ చెప్పాను. అయినా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఈరోజు నేను మహిళా కమిషన్ ముందు 24వ తేదీ ఉదయం 11 గంటలకు నాకు రమ్మని నోటీస్ ఇచ్చారు. ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా మహిళా కమిషన్ ముందు హాజరవుతానని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ 9 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మహిళలపై అత్యాచారాలు, ఇతర సంఘటనల దాంతో మహిళలపై జరిగిన దాడులు ఇవన్నీ కూడా నివేదిక అందజేస్తాను. దాంతోపాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి ఎమ్మెల్యేల పైన చేసిన వ్యాఖ్యలను కూడా నేను వాస్తవాలను కూడా మొత్తం రికార్డ్స్ అందజేస్తాను, ఆ మహిళా కమిషన్కు అందజేస్తాను. కాబట్టి ఇవన్నిటిపైన మహిళా కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుందని కూడా అడుగుతానని చెప్పాడు. అయితే ముఖ్యంగా ఇవాళ ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేసి తీరుతాము అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మాట తప్పారు, రైతులను మోసం చేశారు. ఈ రైతు రుణమాఫీ పైన దాదాపు 40 లక్షలకు పైగా రైతులు రుణమాఫీ చేస్తాము, 40,000 కోట్లకు పైగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు కేవలం 22 లక్షల మంది రైతులు 17,000 కోట్లకు పైకి మాత్రమే ఈరోజు రుణమాఫీ చేశారు. కాబట్టి ఇవన్నీ విషయాలపైన కూడా ఇంకా రుణమాఫీ అమలు కాని రైతుల దగ్గరికి వెళ్తాము, క్షేత్రస్థాయిలో పర్యటిస్తాము. ఒక వారం 10 రోజుల్లో మొత్తం పూర్తిస్థాయి డీటెయిల్స్ తీసుకొచ్చి అక్కడ వ్యవసాయ శాఖ అధికారులకు, కలెక్టర్లకు మొత్తం వినతిపత్రాలు ఇస్తాము. ఆ తర్వాత హైదరాబాద్లో వ్యవసాయ శాఖ కమిషనర్కు, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర గవర్నర్లకు కూడా నివేదిక అందజేస్తామని చెప్పి ఈరోజు నిర్వహించారు. ఇవాళ రైతు రుణమాఫీ ఇంకా అమలు కాని ఎవరైతే అర్హులు ఉండి రుణమాఫీ కాని రైతుల విషయంలో చాలా కీలక సమావేశం ఈరోజు భవన్లో చర్చించారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ రైతు రుణమాఫీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు చేయకుండా, ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోకుండా అనేక దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఈరోజు రైతుల పార్టీ శాపంగా మారారు. దాన్ని ఎట్టి పరిస్థితులు మేము వదిలిపెట్టామని చెప్పి ఈరోజు కేటీఆర్, హరీష్ రావులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము కూడా రేవంత్ రెడ్డికి క్షమించు, ప్రజలను కూడా క్షమించమని చెప్పి మరి మేము దేవుళ్ళ చుట్టూ తిరుగుతామని చెప్పి ఈ సమావేశంలో చెప్పారు. కాబట్టి రైతు రుణమాఫీ మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీని ఖచ్చితంగా నిలబెట్టుకునే వరకు బీఆర్ఎస్ పార్టీ ఈ వీలైన సమయాల్లో రైతుల పక్షాన్ని నిలబడి పోరాడతామని చెప్పింది. అదేవిధంగా కేటీఆర్ ఏదైతే చిట్చాట్ చేశాడో ఈరోజు రాజకీయపరమైన అంశాలు కూడా ఈ చిట్చాట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ తర్వాత మహిళా కమిషన్ ముందు కూడా హాజరవుతాను. ఆ రోజు మా పార్టీ మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి నేను మహిళా కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇస్తాను. ఖచ్చితంగా మొత్తం కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, తర్వాత మహిళలపై జరుగుతున్న ఇతర అన్ని విషయాలను కూడా మహిళా కమిషన్ ముందు ఉంచుతానని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. రాజకీయంగా చూసుకుంటే మాత్రం ఈరోజు ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య రైతు రుణమాఫీ అంశం, ఓవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఈ రెండు అంశాల చుట్టూ ఈరోజు రెండు పార్టీల మధ్య రాజకీయ వారు నడుస్తూ ఉంది. ఓవైపు హరీష్ రావు రైతు రుణమాఫీ అయిపోయింది, తన ఎమ్మెల్యే పదవికి చేస్తారన్న మాట నిలబెట్టుకోవాలని చెప్పి హరీష్ రావుపై నగరంలో మైనంపల్లి హనుమంతరావు అభిమానులు ఫ్లెక్సీలు వేస్తే రైతు రుణమాఫీ విషయంలో విఫలమయ్యాము కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి ఇంకో పోస్టర్లు వెలిసడం జరిగింది. ఇక ఏకంగా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పైనే కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు మాత్రం ఈరోజు రాజకీయంగా రైతు పంట రుణమాఫీ చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయని చెప్పి మనం అనుకోవాలి. శిరీష. ఓకే రైట్ రామ్, థ్యాంక్ యూ.